ఒకరోజు దాని అక్షం మీద ఒక పూర్తి భ్రమణం, దాదాపు 243 భూమి రోజులు. ఒక సంవత్సరం, సూర్యుని చుట్టూ ఒక కక్ష్య, దాదాపు 225 భూమి రోజులు. చాలా గ్రహాలతో పోలిస్తే శుక్రుడు వెనుకకు తిరుగుతాడు. తిరోగమన భ్రమణం, సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నెమ్మదిగా తిరగడం మరియు దట్టమైన వాతావరణం కారణంగా శుక్రునిపై ఒక సౌరదినం, సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు దాదాపు 117 భూమి రోజులు ఉంటుంది. కాబట్టి శుక్రుడిపై ఒక రోజు నిజానికి శుక్రుడిపై ఒక సంవత్సరం కంటే ఎక్కువ. ఒకప్పుడు యూరప్లో టమోటాలు విషపూరితమైనవిగా భావించేవారు. 1500లలో అమెరికా నుండి యూరప్కు టమోటాలు తీసుకువచ్చినప్పుడు ప్రజలు వాటిపై అనుమానం కలిగి ఉండేవారు. ఈ మొక్క నైట్ షేడ్ కుటుంబానికి చెందినది. ఇందులో కొన్ని విషపూరిత మొక్కలు కూడా ఉన్నాయి. ధనవంతులైన యూరోపియన్లు ప్యూటర్ ప్లేట్లలో టమోటాలు తిన్నారు. సీసం ఎక్కువగా ఉంటుంది. టమోటాలోని ఆమ్లత్వం వల్ల ఆహారంలోకి సీసం లీచ్ అయింది. విషప్రయోగం జరిగింది. ఈ కారణంగానే దాదాపు 200 సంవత్సరాలుగా టమోటాలకు పాయిజన్ యాపిల్స్ అనే మారు పేరు ఉండేది. ఆవులకు మంచి స్నేహితులు ఉంటారు మరియు విడిపోయినప్పుడు ఒత్తిడికి గురవుతారు. అధ్యయనాలు ఆవులు నిర్దిష్ట మంద సహచరులతో బలమైన సామాజిక బంధాలను ఏర్పరుస్తాయని చూపిస్తున్నాయి. వారి ఆత్మ స్నేహితుడికి దగ్గరగా ఉంచినప్పుడు వారి హృదయ స్పందన రేటు తక్కువగా ఉంటుంది మరియు వారు ప్రశాంతంగా ఉంటారు. విడిపోయినప్పుడు వారు ఒత్తిడి మరియు ఆందోళన సంకేతాలను చూపుతారు. గుండె కొట్టుకునే రేటు పెరగడం, విశ్రాంతి లేకపోవడం మరియు స్వరం వినిపించడం వంటివి. ఈ సామాజిక సంబంధం వారు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. మానవులు సన్నిహిత స్నేహాల నుండి ఓదార్పును పొందుతాయి. పిల్లులు తప్పనిసరిగా మాంసాహారులు, అంటే వాటి ఆహారం సహజంగా మాంసం ఆధారితమైనది. వాటిలో తీపిని గుర్తించే కీలకమైన రుచి గ్రాహక జన్యువు TS1R2 లేదు. కాబట్టి మానవులు మరియు కుక్కల మాదిరిగా కాకుండా చక్కెర, పండ్లు లేదా మిఠాయిలు వాటికి తీపి రుచిని కలిగి ఉండవు. అందుకే పిల్లులు చక్కెర కలిగిన ఆహారాలపై అరుదుగా ఆసక్తి చూపుతాయి. వాటి శరీరాలు దానిని ఆహారంగా గుర్తించవు.